నా హృదయపూర్వకంగా జైబీలు మీ అందరికీ. ఏదైతే కోవిడ్ దేశంలో లావ కుమారి దుర్గా దత్తేవారు దానికి సంబంధించిన కొన్ని వస్తువులు బంగారం అయితే ఉందో, ఏదైతే సిల్వర్ అయితే ఉందో, ఏదైతే మిస్ చేయడం చేయడం వల్లే ఆ వస్తువులు ఈరోజు ఇండియా ఎంబసీ ద్వారాగా మరి తీసుకోవడం జరిగింది. మరి ఇండియా ఎంబసీ చాలా ఉపయోగించింది. ఎందుకంటే ఇది ఇలాంటి విషయాలు ఎవరు కూడా తీసుకెళ్ళలేదు ముందుకి. వాళ్ళు కూడా ఇదే చెప్తున్నారు, ఇండియా ఎంబసీలు కూడా. ఎవరైతే ఫ్యామిలీ ఉన్నారో వాళ్ళు వెళ్ళి తీసుకోవాలి. ఎవరైతే బాడీ అనిపించేదో అక్కడికి వెళ్ళి ప్రతిది కూడా అలా చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ జీలకమ్మలు ఏం చేస్తాడు, మిస్ చేస్తున్నాడు. మనం ఏం చెప్పాడు, జీలకమ్మర్లు ఇండియా ఎంబసీ ఇచ్చారు అని చెప్పాడు కదా. జీలకమ్మర్లు సార్ ఏం చెప్పారంటే, జీలకమ్మర్లు మేము ఏదైతే ఫిర్యాదు చేసాము ఇండియా ఎంబసీకి, మేము వెళ్ళి ఎన్ని యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఇండియా ఎంబసీ వాళ్ళు ఎవరి మీద, జీలకమ్మర్ల మీద. ఆ జీలకమ్మర్లు వచ్చి ఇండియా ఎంబసీకి ఇవ్వడం జరిగింది. జీలకమ్మర్లు ఇండియా ఎంబసీకి ఇవ్వడం జరిగింది ఫ్యామిలీకి అని చేయమని. జీలకమ్మర్లకి ఇండియా ఎంబసీలు ఇవ్వలేదు. నేను నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈ రోజు ఇండియా ఎంబసీ ఆ కుటుంబంకి ఏదైతే మేము అడిగామో అవి అందించడం జరిగింది. ఎవరైతే ఇంకో దుర్గా ఫ్యామిలీకి, కుమారి ఫ్యామిలీకి అందించడం జరిగింది. మీ అందరు కూడా హృదయపూర్వక ఎవరైతే ఈ ఇష్యూలో పోరాడినారో ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకంగా జైభీములు. అలాగే ఇండియా ఎంబసీ కూడా నిజంగా ఇలాగే స్పందించారు. ఇలాగే పేదవాళ్ళు దేశం వచ్చి పని చేసుకుని ఏదో ఆకారంగా మరణిస్తుంటే ఎవరో తెలియక ఇక్కడ ఆ జీలకమ్మలు ఏడో కొట్టంగాడని అని చెప్పి వెళ్తుండాలి. ఏమో ఇలాగా అమ్మాయిని గురైపోయి ఇలాగా స్కామ్ చేయడం జరుగుతుంది. నిజంగా మీరు చాలా మేలు చేశారు ఆ కుటుంబానికి. మీకు హృదయపూర్వకంగా జైబీ సార్, ఇండియా ఎంబసీ అధికారులందరికీ హృదయపూర్వకంగా జైబీ మాట. అందరికీ జైబీ. నేను రవిశ్రీని. మరి పోయిన బంగారం అయితే మనకి తిరిగి రావడం జరిగింది. మరి జీలకర్ర మురళి దొంగని ఎవరైతే ఉన్నారో ఈ చనిపోయిన బాధ్యతలకి, కుటుంబ బాధ్యతలకు అందజేయకూడదు, దొంగిలించాలని ప్రయత్నం చేశాడు. అయితే దాన్ని తిప్పుకొట్టి ఈ సోషల్ మీడియా ద్వారా మనందరం కూడా పోరాటం చేసాం. అలాగే మన పోరాటం చూసి ఎంబసీ అధికారులు ఎంతగానో మనకు సపోర్ట్ చేసి మరి ఎంబసీ అధికారులు ఈ యొక్క బంగారాన్ని మనకైతే ఈ రోజు అందజేశారు. ఇందులో ఏంటంటే ఎంబసీయే నన్ను అందజేయమని మనం చెప్పాడు. ఇదంతా అబద్ధం. దొంగతనం చేసిన మురళి మాత్రం ఎంబసీ కంప్లైంట్ చేస్తే అట్టుకొచ్చి ఎంబసీ వారికి చెప్పాడు. ఇది ఎంబసీ వారి పరిజ్ఞానం తీసుకుని ఎవరైతే బాధ్యతలు ఉన్నారో చనిపోయిన కుటుంబాలకు అందరూ అనేసి రాజ్ కుమార్ రిఫరెన్స్ చేసి ఫస్ట్ నుంచి కూడా రాజ్ కుమార్ దీన్ని ఫస్ట్ నుంచి కూడా చేసుకుంటూ వచ్చాడు మనోడు. దీన్ని ఫస్ట్కి మనందరికి ముందుకు తీసుకురావడానికి ఈ బంగారం పోయిందని ఫస్ట్ నుంచి దెబ్బలాడి ఫోన్ రికార్డ్స్తో సహా అన్ని ప్రూఫ్స్తో ఉన్నాయి మా దగ్గర. జీలకర్ర మూరల మీద ఒక యుద్ధమే ప్రకటించాలని అడిగితేనే ఫస్ట్ నుంచి కూడా మనోడు చేశాడు. ఈ చేయడం వల్ల మనం అందరం విజయం సాధించాము. ఈ సోషల్ మీడియా ద్వారా మరి ఎంతగానో ఈ కుటుంబానికి చేరేలాగా మీరు అందరూ కూడా ప్రోత్సాహం చేశారు. అలాగే ఎంబసీ అధికారులు కూడా ఎంతో ప్రోత్సాహం చేసి అధికారులందరికీ కూడా నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక పేదవాళ్ళు చనిపోతే ఎవరికి దిక్కు తెలియని ఈ గల్ఫ్ దేశాల్లో మేమున్నాం అనేసి ఈ బంగారం రికవరీలో మాత్రం ఎంతగానో చాటి చూపారు ఎంబసీ అధికారులు. వీళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. అలాగే మీరందరూ కూడా ఎంతగానో సపోర్ట్ చేశారు మాకు. మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఎవరికైనా ఏదైనా అన్యాయం జరిగితే డైరెక్ట్గా ఎంబసీకి రండి. మీరు అందరూనే ఎంబసీనే పరిజ్ఞానంలో తీసుకుంటుంది మీ యొక్క కంప్లైంట్ని. ఎవరికి మీరు ఏ ఫోన్ చేయని అవసరం లేదు. ధైర్యంగా రండి. ఇదొక మన ఇల్లు మనకి అమ్మా నాన్న లేని ఈ గల్ఫ్ కంట్రీలో మనకి ఇది అమ్మా నాన్న లాంటి దేవాలయం మీద అడిగితేని ఈ దేవాలయానికి వచ్చి మీరే మీ యొక్క సమస్యని మీరే పరిష్కారం చేసుకునేలాగా అధికారులందరూ కూడా చెప్తున్నారు. ఎవరిని తీసుకురామంటారు మీ అందరినీ. మీకు ఏదన్నా చిన్న వీసా కానీ, ఇంట్లో అక్కమ్మ విషయంలో కానీ, ఏదైనా కానీ, ఏదైనా చనిపోతే బంగారం పోయినా కానీ, ఏదైనా ఇంక్లూడింగ్ అన్ని విషయాల్లో కూడా ఎంబసీ మన తరపున పోరాటం చేస్తుంది. ఈ కోవిడ్ దేశంలో మనకు అండగా ఉంది. మీకు ఏదైనా అన్యాయం జరిగితే మిమ్మల్ని ఎవరైనా కొట్టినా, తిట్టినా, ఏం చేసినా సరే మీరు రావాల్సింది ఎక్కడికంటే ఎంబసీకి రావాలి. ఎంబసీ అధికారులు క్లుప్తంగా చెప్తున్నారు ప్రతి విషయాన్ని కూడా. మీరందరూ గమనించాలి. మీరందరూ గమనించి కూడా ఎవరికి మీరు ఏ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా, ఎవరి చేతిలో మీరు మోసపోకుండా ఎంబసీకి వచ్చి మీ యొక్క ఏదైతే కంప్లైంట్ ఉన్నాయో అది సరి చేసుకోండి. పూర్తిగా మీకు సహకరిస్తుంది ఎంబసీ. అందరికీ జైబీ. ఈ యొక్క కుటుంబానికి మీరు సహకరించి బంగారం అందజేసేలాగా ఏదైతే పోరాటం చేసామో మనందరి విజయం ఇది, అధికారుల విజయం ఇది. ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ దోసిలాగా నిరూపించాం. ఇక్కడ ఏదైతే జీలకర్ర మురళి ఏదైతే ఉందో ఒక దొంగ, నేను దొంగను కాదన్నాడు. ఖచ్చితంగా దొంగ కాబట్టి ఎంబసీ తీసుకుని మాకు ఈ పేపర్లతో సహా మాకు చెప్పింది ఎంబసీ అనేసి
ఇప్పుడు ఈ దొంగ ఏదైతే ఉందో ఈ జీలకర్ర మురళి ఖచ్చితంగా దొంగని దొంగలాగా నిరూపించింది, చట్టం కూడా నిరూపించింది. ఈ రోజు మనందరి ముందు ఈ బంగారం మన చేతికి వచ్చింది, దొంగలాగే. మరి మొన్న రిలీజ్ చేసిన వాలంటీర్లో కూడా ఈ దొంగ పేరు తీసేసి ముగ్గురిని మాత్రం వాలంటీర్ కింద పెట్టింది. అంటే దొంగతనం చేశాడు కాబట్టే ఆ వాలంటీర్ నుంచి తొలగించారు. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. అలాంటి దొంగల దగ్గరికి మీరు వెళ్ళి మోసపోకండి. మన ఇండియన్ ఎంబసీ ఉంది, మీరందరూ ఇండియన్ ఎంబసీకి వచ్చి మీ సమస్యలు పరిష్కరించుకుంటారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. అందరికీ జై భీమ్. జేబీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాం. జీలక మురళి గురించి కొంచెం చరిత్ర ఉంది, సార్లు కొంచెం చెప్పడం జరిగింది ఆయన గురించి. మీకు నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాం. మీ ఇద్దరు కూడా జై భీమ్.